హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో సేమియాలు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపులు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు వేయించుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, పసుపు వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. సేమియా ఉప్మాకి కొలత వచ్చేసి 1 కప్పు సేమియా ఉప్మాకి 1 కప్పు వాటర్ అయితే తీసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు. అలా చేసుకుంటే స్టిక్కీగా ముద్దగా అయిపోతుంది. మనకి సేమియాలు నూడిల్స్ లాగా పొడి పొడిలాడుతూ రావాలంటే సమానమైన కొలత తీసుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఉల్లిపాయలు బాగా రోస్ట్ అయ్యాక ఉప్పు, సాల్ట్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని వాటర్ని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాగా మరగనిచ్చి అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాలను అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా చేసుకొని మీడియం ఫ్లేమ్లో మనకి సేమియాలు యాడ్ చేసిన వెంటనే మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉంటే మనకి ఎంతో రుచికరమైన సేమియా ఉప్మా అయితే రెడీ అవుతుంది. నేనైతే పోపులు మర్చిపోయి లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. మీరైతే ఫస్ట్ యాడ్ చేసుకోండి. సో ఎంతో రుచికరమైన సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్లు సేమియాలు వేసిన వెంటనే చక్కగా తిప్పుకుంటే పొడి పొడిలాడుతూ ఉన్న సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. ఈవినింగ్ టైం స్నాక్స్ కింద పిల్లలు ఎంతో ఇష్టపడే స్నాక్ ఐటమ్. ఉప్మా అయితే మనం నార్మల్గా తినడానికి చాలా ఫీల్ అవుతాం. చాలామంది పిల్లలు తినరు. ఇలా సేమియా ఉప్మా అయితే నూడిల్స్ అని ఫీల్ అయి తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి అనేకమైన వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.